ఓహ్ మై గాడ్! మూసీ ఫ్లడ్స్ పార్ట్ ద సిటీ రోడ్స్ క్లోజ్డ్. సో, మనం చూద్దాం ముసరం బాగ్ గదా! ఇది ముసరం భాగ్ ఫ్లైఓవర్. చూడండి ఇగో హైదరాబాద్ ఫ్లడ్స్. దిస్ ఈస్ ద కనెక్టింగ్ పార్ట్. మీకెట్లా చెప్పాలి? రామ్‌కోటి నుంచి మనకిప్పుడు ఇక్కడ ఎళ్తాం గదా! యశ్ హాస్పిటల్ మలక్పేట్ దగ్గర. దీనమ్మ హైదరాబాద్ ఫ్లడ్స్. ఇది ముచ్చుకుండ. ఇది గాదు ముసారాంబాగ్. ఇది రైల్వే బ్రిడ్జ్. ముంగట బోవాలి ముసారాంబాగ్ బ్రిడ్జ్ రావాలంటే ఇది గట్కా బ్రిడ్జ్. ఇంకా ముంగటుంటది ముసారాంబాగ్ బ్రిడ్జ్. ఇదే ముసారాంబాగ్ బ్రిడ్జ్. కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. పాత బ్రిడ్జ్. ఇదంతా అండర్ వాటర్ అయిపోయింది. చూడండసలు. ఈ బ్రిడ్జ్ ఇదే. ఈ బ్రిడ్జ్ ఇదే. మూసీ రివర్. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటది చూడండి. ఇది పెట్రోల్ బంక్ అనుకుంటా. మునిగిపోయింది పెట్రోల్ బంక్. కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారు. మళ్ళీ శాటిలైట్ ఇంకా అప్డేట్ కాలేదా? ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఇదే. ముసారాంబాగ్ మూసీ బ్రిడ్జ్. బేసిక్‌లీ చెప్పేదేంటంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్‌ని ఇంకా సరూర్ నగర్‌ని మన మన ఏమంటారు? ఈ పార్ట్స్‌లన్నీ కనెక్ట్ చేసేది ఇదే బ్రిడ్జ్. ఓల్డ్ ఎల్బీ నగర్‌నంతా కనెక్ట్ చేసేది ఇదే బ్రిడ్జ్. మనం నార్మల్‌గా ఆర్టీసీ సినిమాకి పోవాలన్నా మనం కనెక్ట్ అయ్యేది ఈ బ్రిడ్జే. చూద్దాం ఏం రాసిర్రు మన మూసీ ఆర్టికల్. రోడ్స్ ఆఫ్ కుల్సమ్మాపూర్ అట్ పురాణా పూల్ వయా 100 ఫీట్ రోడ్ అట్ జవాడిగూడ, చందర్ఘడ్. మూసీ ఫ్లడ్స్ 2 ఇయర్స్ ముందనుకుంటా. 10,000 ఇచ్చిండు కేసీఆర్. దీనమ్మా ఏందిది? హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్. ఎగ్జిట్ పేరు నాకు కరెక్ట్‌గా తెలవదు. 17 రాజేంద్ర నగర్ అంటే దాని ముందనమాట. సో, మనకిప్పుడు ఇది మ్యాప్‌లో చూపిస్తా చూడండి. ఎగ్జిట్ ఏందంటే ఇది ఎగ్జిట్ 17 రాజేంద్ర నగర్ వస్తది. దీని తర్వాత కిష్టమాపూర్ తర్వాత ఓఆర్ఆర్ రాజేందర్ నగర్ వచ్చే దగ్గర. ఈ 2 మునిగి నార్సింగి దగ్గరైతే ఇదైతే పోయిందిది. ఇది నార్సింగి. ఇది నార్సింగి సర్వీస్ రోడ్. సో, ఈ వాటర్ ఇక్కడ నింపేసినాయి అనుకుంటా. అదే ఈ ఫోటో. అదే ఈ ఉండాలని వీడియో. ఆదేశించారు. అదే ఈ వీడియో. ఈ వీడియో సర్వీస్ రోడ్ నార్సింగిది. ఓవరాల్ కిందకేని వాటర్ ఎళ్ళిపోతున్నాయి. నీ అబ్బా! ముసారాంబాగ్. మూసీ నది హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా ఇదే ముసారాంబాగ్ ఇంతకు మనం చూస్తున్నాం గదా! ఇదే ముసారాంబాగ్. దీనమ్మ ఈ కొత్త ఫ్లేవర్ కడుతుర్రు ఈడ. ఇది మునిగిపోయింది ఇంతగా. వరద ఉధృతి పెరగడంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌ను కూడా వరద ముంచెత్తింది. ఎంజీఐటీ ఏందిరా బాబు! నువ్వు అది జూసినావు. నువ్వు బేగంపేట చూడాలి నువ్వు. బేగంపేటలో ఒక డౌన్ ఉంటది. ఎన్ని సార్లు అసలు ఇప్పుడు అర్థమైతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్ని నాలాలు ఉంటుండే తెలుసా సికింద్రాబాద్ ఈ లొకేషన్‌ల. నాలాలన్నీ కబ్జా. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసింది. ఇది ఉంది గదా! ఇది నాలా. ఇది ఇక్కడి నుంచి సింధీ కాలనీ నుంచి మన బేగంపేట హాకీ గ్రౌండ్ నుంచి ఇలా నాలా ఎళ్తది. ఈ నాలా ఎక్కడ కనెక్ట్ అయిందా? సేమ్ అలానే పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక నాలా ఉంటది. ఇది పిక్కట్ నుంచి ఇలా ఎళ్తది. ఆ నాలాలను కబ్జా పెడితే ఏడికి పోతాయి చెప్పండి వాటర్ మళ్ళా మీరు చెప్పండి వాటర్ ఏడికి పోతాయి? ఇప్పుడు ఇలా ఎళ్ళామా ఈ పికట్ రోడ్‌లో ఏమో నాలా కనిపిస్తుందా? అసలు నాలా కనిపియట్లేదు మీకు. అదే చూపిస్తా నేను. అదే మ్యాజిక్ నాలాలది. ఈడుందా స్ట్రీట్ వ్యూ? చూద్దాం స్ట్రీట్ వ్యూలో చూపిస్తా చూడండి మీకు నాలా. ఇది స్ట్రీట్ వ్యూ నాలా. ఇగో ఇలా ప్రతి గల్లీకొక నాలా ఉంటుండే. ఈ బిల్డింగ్‌లన్నీ కట్టుకుంటా ఇలా నాలాలకొచ్చేస్తారు. ఈ బిల్డింగ్ ఓడొస్తాడు. ఈ బిల్డింగోడు నాలా వస్తాడు. ఇప్పుడు అర్థమైతుందా మీకు హైడ్రా వాల్యూ? నెక్స్ట్ 5 ఇయర్స్ పక్కా చెప్తున్నా హైదరాబాద్ ఇంకా ఘోరం. దీనికన్నా ఘోరం. 3 ఇయర్స్‌కే ఇప్పుడు. 3 ఇయర్స్ ముందే ఇలా అయింది. ఇప్పుడు ఇట్లా అయితుంది. 100% రాసిస్తా మీకు నేను. ఇలా జరగాల్సింది పక్కా జరుగుతది నెక్స్ట్ టైమ్ ఇంకా ఘోరంగా జరుగుతది. ముసరాంబాగ్. నేను చెప్పినా ఇంతకుముందు ఫ్లైఓవర్ అని చెప్పి చూడండి ఇగో స్ట్రీట్ వ్యూ. ఇదే ముసరాంబాగ్ క్రాసింగ్. ఇదంతా అండర్ వాటర్ ఎళ్ళిపోయింది. పక్కన బ్రిడ్జ్ ఇది. మన పెట్రోల్ బంక్ మునిగిపోయింది కనిపిస్తుంది కదా! ఇదే చూడండి. ఒక్కసారిగా వరద నీరు బస్ స్టేషన్‌లోకి చొచ్చుకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పటాన్ చెరు వైపు నేషనల్ హైవే సైతం నీట మునిగింది. ఇస్నాపూర్ రుద్రారం మధ్య జాతీయ రహదారిపై మోకాలి లోతు వరద ప్రవహించింది. ఓవరాల్ గా బాపు ఘాట్ దీనమ్మ చాలా డేంజరస్. అందుకే సెకండ్ పేజ్‌లో ఇచ్చిండు ఆర్టికల్ మన మూసీ ఫ్లడ్స్ అని చెప్పి. ఫ్యామిలీ స్టాండర్డ్ ఇన్ చంద్రాయన్‌ఘట్ ఓవర్ ఆఫీషియల్ మానిటరింగ్ సిట్యుయేషన్. ఫ్లడ్ విక్టిమ్స్. రైజింగ్ వాటర్ లెవెల్స్ క్యాచ్ ఆఫ్ గార్డ్. ఎంజేబీఎస్ ఫ్లడ్డెడ్. అదే కదా ఫ్లడ్ అయిపోయేది. బస్సులు పోయేది కూడా ఫ్లడ్ కాకపోతే ఎట్లా? మూసీ అ ఫ్లడ్ టు రిమెంబర్. హెవీ రెయిన్స్ ఎక్స్‌పెక్టెడ్ ఇన్ 5 డిస్ట్రిక్ట్. అదే మొన్న కేటీఆర్‌ది ఒక వీడియో చూసినా నేను ఇంటర్నెట్‌లో. అరే మేమున్నప్పుడు ఎప్పుడు కాలే, అరె ఎందుకు కాలేబా ఈ 2 ఇయర్స్ ముందు నేనే చూసినా కదా! అందుకే చెప్తున్నా గవర్నమెంట్ ప్రతి ఇంటికి రెయిన్ హార్వెస్టింగ్ పిట్ అనే చెప్తది. సెకండ్ గ్యాప్ ఇచ్చుకొని కట్టుకోవాలి. అరె అంటావు భయ్యా నా దగ్గర ఉంది లేదు అంటావా నువ్వు? ఇదే జరుగుతుంది. కబ్జా ఆడు కబ్జా చేసి నేను కూడా కబ్జా చేస్తా. చూడుర్రి. చూడండి.